పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని చంపాడు. తల్లిని చంపడం అధర్మమా? తండ్రిని ఎదిరించకపోవడం తప్పా అని ఆలోచించండి. చాగంటి కోటేశ్వర్ గారు తండ్రి ఆజ్ఞను పాటించిన పరశురాముడు లేదా రాముడి గురించి వివరించారు. పరశురాముడికి ఆయన తండ్రి జమదగ్ని శక్తి తెలుసు. ఆయనకు తల్లిని బ్రతికించగల తపోశక్తి ఉన్న సంగతి కూడా తెలుసు. జమదగ్ని మహర్షి సప్తర్షుల్లో ఒకరు. ఆయన శక్తివంతుడు. భార్గవ రాముడు తన తల్లిని, సోదరుణ్ణి చంపాడు. జమదగ్ని వెంటనే వరం కోరుకోమంటే 3 వరాలు కోరుకున్నాడు. అన్నదమ్ములను, తల్లిని బ్రతికించమని మరియు కోపాన్ని వదలమని. తల్లిని చంపడం అధర్మం కావచ్చు, కానీ తండ్రి ఆజ్ఞ ప్రకారం చేశాడు కాబట్టి తల్లి మీద ద్వేషంతో చేయలేదు. ఇప్పటి రోజుల్లో ఉరి శిక్ష పడ్డ ఖైదీని ఉరి తీసేవాడికి ఎటువంటి పాపం అంటదు. తన తండ్రి సమర్థత తెలిసి ఆ పని చేశాడు. జమదగ్ని కోపం భార్గవ రాముడికి తెలుసు. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాడు.